వల్లే ఇండియాలో ఆధునిక వైద్య రంగం వచ్చిందని మీకు తెలుసా? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్తా. ఈ వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. 1498 లో పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు వచ్చారు. కొన్నాళ్లకి తమ సైనికుల కోసం మోడ్రన్ వైద్యశాలలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ అప్పటి భారతీయ ప్రజలు నాటు వైద్యంపై ఎక్కువ ఆధారపడేవారు. అప్పటికే క్రైస్తవ మిషనరీలు ప్రజలకు తమ వంతు సహాయం చేస్తూ ఉండేవారు. ఒకరోజు రాత్రి ముగ్గురు వ్యక్తులు ఇడాస్ కడ్డర్ అనే క్రైస్తవ మిషనరీ మహిళ ఇంటికి వచ్చి తమ భార్యలు ప్రసవ వేదనల్లో ఉన్నారని తమరు సహాయం చేయాలని కోరారు. కానీ ఆమెకు వైద్యం రాదు. అలాగే ఇంకో డాక్టర్ కూడా అందుబాటులో లేరు. ఆమె నిస్సహాయరాలైంది. ఆ గర్భిణీ మహిళలు చనిపోయారు. ఈ సంఘటన ఆమెను ఎంతగానో కలిచివేయడంతో ఆమె యుఎస్ఏ వెళ్లి వైద్య విద్య అభ్యసించి తిరిగి ఇండియా వచ్చి ఆంధ్రాలోని నెల్లూరులో స్థిరపడ్డారు. 1900 సంవత్సరంలో ఒక గదిలో డిస్పెన్సరీగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఆ రూమ్ తో ఆపకుండా ఇంకా డెవలప్ చేసి ప్రసిద్ధి చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సిఎంసిని వెల్లూరులో స్థాపించారు. ఆ తర్వాత మహిళలకు, నర్సులకు వైద్య శిక్షణ ఇవ్వటంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అలాగే డాక్టర్ క్లారా స్వైన్ అనే పోర్చుగీస్ మిషనరీ మహిళ ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా బరేలీలో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య సేవలు ప్రారంభించారు. ఆసియాలో మహిళల కోసం మొట్టమొదటి వైద్యశాలను స్థాపించిన ఘనత ఈమెకే దక్కుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎందరో క్రైస్తవుల కృషి ఉంది. ఈ విధంగా క్రైస్తవుల వల్లే ఇండియాలో ఆధునిక వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ఈ వీడియోని క్రైస్తవుల ఇండియాకి ఏం చేశారని వాగే మూర్ఖులకి పంపండి. ఫన్నీ రీల్స్, వృధా రీల్స్ షేర్ చేయడం కన్నా